తిరుపతి జిల్లా రేణిగుంట ఫ్లైఓవర్ నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. రేణిగుంట ఫ్లైఓవర్ నిర్మాణ కారణంగా 50 కుటుంబాలు ఇళ్లను కోల్పోయారు. వారికి అధికారికంగా ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వీరికి 2.5 ఎకరాల స్థలం కేటాయించగా 1 ఎకరాకు సుమారు 2.5 కోట్ల విలువ ఉన్న భూమిని కేటాయించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరి అక్కడ 20 సెంట్లు 18 సెంట్లతో అంగన్వాడీ స్కూలు, 3 సెంట్లతో గుడి కోసం వదిలిపెట్టడం జరిగింది. అట్లనే వారం రోజుల్లో బోరేస్తూ ఉన్నాం. దీని ఒక మోడల్ కాలనీ లాగా తీర్చిదిద్దే ప్రక్రియ ఈరోజు చేపట్టాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. 2,28,00,000 పెట్టి పర్ ఏకర్ కొనడం జరిగింది. 2 ఎకరాల 2.5 crores పర్ ఏకర్ లెక్కన 2 ఎకరా కొనడం జరిగింది. పేదవాళ్ళకి ఈరోజు పట్టాలు పంచాం. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి 30 లక్షలు ఇచ్చినట్టు లెక్క ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆలోచన ఏంటంటే పేదవాడైనా సరే 3 సెంట్ల భూమి ఇవ్వాలా, తప్పకుండా అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో మంచి దృక్పథంతో ముందుకు పోతూ ఉన్నాం. అట్లనే ఇంత ముందర కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇక్కడ ఉన్న పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అంతా దొంగ పట్టాలు ఇచ్చినాడు. దాంట్లో భాగంగా రాజీవ్ నగర్లో ప్రక్షాళన చేస్తున్నాం. నెక్స్ట్ జనవరిలో అన్ని జగనన్న కాలనీలు ప్రక్షాళన చేస్తాం. అట్నే